ఫ్రెండ్స్, నేను ముందుగా మూగడు పెట్టేసుకుని పొయ్యి వెలిగించేసుకున్నా. దీంట్లో ఏంటంటే సరిపడా ఆయిల్ పోసేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను చూడండి, ఇంత సగం పోసుకుంటాను ఫ్రెండ్స్. ఏంటంటే ముదురున నెయ్యి కాదు, ఇటు లేతే కాదనమాట, మీడియం సైజు అన్న బెండకాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీనికి ఏంటంటే గమ్ము చాలా తక్కువ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది అయితే దీనికి నేను వేరే టైప్లో ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. చూడండి, ఒక చెంచా పసుపు వేసుకుంటున్నా. సాల్ట్ కూడా సరిపడినంత, అంటే ఒక స్పూన్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను కారం కూడా వేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను అట్లాగే మొత్తం వేసుకుని ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా మనం ఎమ్మటినే కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత అయినా ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది మనకి అయితే చేతికైతే అతుక్కుపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఈ విధంగా కలిపేసా కదా, చూడండి ఇట్లా ఉంటాయి అనమాట ముక్కలు, ఇట్లా ఉంటాయి అనమాట. ఇవి బాగా ఆయిల్ ఎక్కువే పోసా కదా ఫ్రెండ్స్. నేను ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుని ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. తర్వాత పకోడీ అనేది వేసుకోవాలన్నమాట, శనగపిండి పకోడీ. ఇది ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ కాబట్టి కొంచెం లేట్ పడుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రై అయ్యేసరికి. ఇది ఏంటంటే ఆయిల్ పల్లి ఆయిల్ అన్నమాట ఫ్రెండ్స్, అందుకని ఇలా నుగర్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిపోయినాయి అనమాట, తీసేస్తున్నా. మళ్ళీ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఈసారి ఎక్కువ వేస్తున్నాం అన్నమాట. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఇది ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది తీసేస్తాను అన్నమాట. ఇది ఇట్లా కూడా చేసుకుని ఇలా సింపుల్లో కూడా రసం పెట్టి తినవచ్చు, లేదంటే ఇందులో పకోడీ కూడా వేసుకుని తినవచ్చు అనమాట. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.